ఐ టోల్డ్, ఐఎమ్ టోల్డ్. బాగా చూడండి, ఐ టోల్డ్ అంటే మనకు తెలుసు, ఐ టోల్డ్ యూ అంటే నేను చెప్పాను. ఐ టోల్డ్కి మధ్యన యామ్ అని పెట్టినారు అనుకోండి, నాకు చెప్పారు మీనింగ్ వస్తుంది. ఐఆమ్ టోల్డ్ అంటే నాకు చెప్పారు. బాగా గమనించండి, నేను చెప్పాను అంటే ఐ టోల్డ్, ఐఆమ్ టోల్డ్ అంటే నేను చెప్పానని రాదు. ఐఆమ్ టోల్డ్ అంటే నాకు చెప్పారు, నేను చెప్పబడ్డాను. అంటే మధ్యలో కనుక ఈ బీ ఫామ్ యామ్ అని వస్తే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఈ మూడిట్లలో ఏది వచ్చినా, V3 కంటే ముందు ఏది వచ్చినా అది మనకు ప్యాసివ్ వాయిస్గా కన్సిడర్ చేయాలి. ప్యాసివ్. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్. షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది అని, షీ ఈజ్ ఆస్క్డ్ అంటే ఆమెను అడిగారు. బాగా గమనించండి, షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది అని, ఆ షీ ఆస్క్డ్కి మధ్యలో కనుక ఈజ్ పెట్టినా, బీ ఫామ్ పెట్టినాం అనుకోండి, ఆమెను అడిగారు అంటే ఆమె అడగబడింది అనే మీనింగ్ వస్తుంది. ఎందుకు సార్ అంటే V3 కంటే ముందు బీ ఫామ్ పెడితే మనకు అది ప్యాసివ్ వాయిస్గా కన్సిడర్ అవుతుంది.